అందరూ ఎప్పటికీ వాళ్ళే బాధ్యతగా. ఇది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రెసిడెంట్ సెక్రటరీ చూసుకుంటారులే అనేది ఎప్పుడు అనుకోరు. ఇక్కడ అందరూ కూడా ఇది నాది అని. జీవము కలిగిన ప్రభా, జీవాధిపతులైన మా తండ్రి, మీకు వందనాలు చూపిస్తున్నాను తండ్రి. ఎక్కడ 2-3 కలిసి ఉంటారో వారి మధ్య ఉంటానన్నా, మా మధ్య మీరు ఉన్నారు ప్రభా. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని, మా సంఘాలని, మా ఫెలోషిప్ని మీరు కాపాడుకుంటూ ఈ ఆలోచన చొప్పున నడిపించారు తండ్రి. వచ్చే నెలలో నా తండ్రి క్రిస్మస్ ఆరాధన తండ్రి నాయన, మరి ఈ సందర్భంగా ఈరోజు ఈ పాంప్లెట్ ఓపెన్ చేసుకుండగా మీకు పొంచండి. అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చక్కగా అక్కడ నా తండ్రి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం ఇవ్వండి. ఈ కార్యక్రమాన్ని నాయన అందరూ కలిసికట్టుగా నడిపిస్తూ ఉండగా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, ఇంతవరకు చక్కని వాక్యాన్ని అందించిన సేవకులను కూడా బలపరచండి నాయన. ఆ వాక్య ప్రకారము మేము జీవించే కృప మాకు ఇవ్వండి. యేసు నామములో నా తండ్రి మేము చెప్పడం కాదు, మేము నేర్చుకొని నా తండ్రి నాయన ముందు నేర్చుకున్నదే మేము బోధించడానికి తండ్రి సహాయం చేసి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, బోధించిన నీ సేవకులను కూడా నాయన ఇంకా అభిషేకించి కుటుంబాన్ని సంఘాన్ని దీవించమని, యేసు నామములో మాకు ఇచ్చిన పెద్దలందరినీ కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. అయ్యా ఎంత ఉన్నాయి ఇండియాలో తీసేయండి. ప్రెసిడెంట్ గారు ఇంకోటి ఉంది, ఇంకోటి రండి సార్, రెండండి. మీరు అందరూ ఒకటి పట్టుకోండి సార్. అయ్యో అంత దగ్గరికి దూరంగా రండి సార్. అయ్యా సెక్రటరీ గారు కూడా మీరు వెలుగులో ఓకే సార్. చూడడం రైతు మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. మైకిల్ గారు